గోసేవే గోవిందుని సేవగా టీటీడీ గోశాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం గోశాలలో ఉన్నాము. గోవులు చూడొచ్చు, చాలా హెల్దీగా కూడా ఉన్నాయి. మనతో పాటు గోశాలకు సంబంధించిన డాక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, గోవులకి ఎలాంటి సంరక్షణ ఇస్తున్నారు, ఎలాంటి ఆహారం అందిస్తున్నారు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. మనకు ఇక్కడ మన ఎస్వి గో సంరక్షణశాలలో 1758 అనిమల్స్ ఉన్నాయి. వీటికి మనము 5 రకాల ఇంగ్రీడియంట్స్, ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాము. మొదటిది ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3 అని 3 రకాల దానాను ఏజ్ను బట్టి మనకు ప్రొడక్షన్ బట్టి ఇస్తాము. వీటితో పాటు మనకు మైజ్ సైలేజ్ అని మనం ఈ టెండర్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఇస్తున్నాము. వీటితో పాటు హెచ్ఎన్ గ్రాసు మరియు ప్యాడిస్ట్రా కూడా మన అనిమల్స్కి వాటిని స్ట్రెంత్ను బట్టి, వాటి ఏజ్ని బట్టి మనము సప్లై చేయడం జరుగుతుంది. దాతలు ఇచ్చేటి ఎలా గుర్తించగలుగుతారు సార్? మనకు డొనేషన్ ద్వారా అనిమల్స్ తీసుకోవాలంటే మనకు టీటీడీ కొన్ని నియమాలు పెట్టుకున్నాము. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే అనిమల్ బ్రీడ్ క్యారెక్టర్స్ 100% ఉంటేనే మేము తీసుకుంటాము. ఆ విధంగా తీసుకున్న తర్వాత అనిమల్కు బ్రూసెల్లా అనే ఒక టెస్ట్ చేస్తాము. బ్రూసెల్లా టెస్ట్ నెగిటివ్ వస్తే మాత్రమే మేము అనిమల్స్ను డొనేషన్గా స్వీకరిస్తాము. భక్తులు డొనేషన్ ద్వారా మనకు ఆవును, దూడను గోదానం ద్వారా మేము స్వీకరించిన వెంటనే మనకు డొనేషన్ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ప్రకారం అనిమల్కు, దూడకి కూడా రెండింటికి ట్యాగ్ నెంబర్లు ఇస్తాము. ఆ ట్యాగ్ నెంబర్లను డొనేషన్ రిజిస్టర్లోను మళ్ళీ ఈఆర్పి ద్వారా డొనేషన్ వింగ్లో కూడా మనం ఎంటర్ చేసి మనము స్టాక్లోకి కలుపుకుంటాము. ఇక్కడ ఎన్ని గోవులు పాలు ఇవ్వడం జరిగింది? ఎన్ని లీటర్, ఒక రోజుకి ఎన్ని లీటర్ రావచ్చు సార్? మనకు దాదాపు 145 అనిమల్స్ ప్రస్తుతానికి మనకు మిల్క్ ప్రొడక్షన్లో ఉన్నాయి. వీటి ద్వారా మనకు 750 to 800 లీటర్స్ పర్ డే మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ వచ్చిన మిల్క్ అన్నిటినీ మనకు టీటీడీ అనుసంధానమైన గుడులలో మాత్రమే మనం వినియోగించడం జరుగుతుంది. మనుషులకు కానీ వేరే వాళ్ళకు కన్జంప్షన్ మనం వాటిలోంచి ఎప్పుడూ వాడేది లేదు. వీటితో పాటు మనకు అన్నదానం నుంచి లేదంటే మిగతా టీటీడీ అనుసంధానమైన సంస్థల నుంచి ఇన్వెంట్ ద్వారా మనం స్వీకరించిన అమౌంట్ని మనము తేజస్సు సురభి డైరీ ద్వారా మనము ఇన్వెంట్ తెప్పించుకొని వాటికి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు మన దగ్గర మిల్క్ ప్రొడక్షన్, మనం డిస్ట్రిబ్యూషన్ అనేది టాలీ అయిపోయి మన దగ్గర నిల్లుగా మనం మెయింటైన్ చేస్తాం స్టాక్. ఇక్కడ ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? మొత్తానికి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? మెన్ పవర్ సరిపోయిందా? ఏమన్నా కొరత ఉందా? ప్రస్తుతానికి మన దగ్గర 12 షెడ్లు ఉన్నాయి పెద్ద యానిమల్స్కి. వీటితో పాటు పెడాకులు 3 ఉన్నాయి. వీటితో పాటు గోకులం అని సపరేట్ ఏరియా ఉంది. అనిమల్స్కి 1750 యానిమల్స్ వీటిలోనే అకామిడేషన్ అవుతున్నాయి. మనకి ఎటువంటి సమస్య లేదు. వర్కర్లు ప్రస్తుతానికి మన దగ్గర 200 నుంచి 250 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి సఫిషియెంట్గా ఉన్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు, కొరత అయితే ఏమీ లేదు. అది టీటీడీ గోశాల డాక్టర్ గారు చెప్పేది. ఇక్కడ మెన్ పవర్ సరిపోయింది, మాకేం ఇక్కడేమి ఇబ్బంది లేదు. ఒక రోజుకి 750 నుంచి 800 లీటర్ల దాకా పాలు రావడం జరుగుతుంది. వీటన్నిటికీ టీటీడీ టెంపుల్స్కి ఇవ్వడం జరుగుతుందనేసి చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. కెమెరా పర్సన్ నరసింహతో వెంకటరత్నం, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుంచి.